హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మన సబ్స్క్రైబర్స్ అనిల్ కుమార్ అండ్ శ్రావణ్ గౌడ్ రిక్వెస్ట్ మేరకు ఓమ్స్ లా గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. 1827 సంవత్సరంలో జార్జ్ సైమన్ ఓమ్ అనే జర్మన్ సైంటిస్ట్, ఫిజిసిస్ట్ అండి. ఆయన ఈ ఓమ్స్ లాని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఆయన ఒక రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్నే ఓమ్స్ లాగా మనకి ప్రపంచానికి అందించడం జరిగిందనమాట. అసలుకి ఆ ఓమ్స్ కండక్ట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓమ్ ఒక వేరియబుల్ రెసిస్టర్ అండి. అంటే రియోస్టాట్ని, ఒక నార్మల్ రెసిస్టర్, లోడ్ రెసిస్టెన్స్ని తీసుకొని ఆ రెండింటిని సిరీస్గా కనెక్ట్ చేశారు అనమాట. సిరీస్గా కనెక్ట్ చేసి ఆ సిరీస్ సర్క్యూట్కి డీసీ వోల్టేజ్ని అప్లై చేయడం జరిగింది. ఎప్పుడైతే డీసీ వోల్టేజ్ని అప్లై చేశాడో ఈ డీసీ వోల్టేజ్ అనేది సర్క్యూట్లోకి కరెంట్ని పంపు చేస్తుండగా ఆ కరెంట్ని మెజర్ చేయడానికి ఒక డీసీ అమ్మీటర్ని యూటిలైజ్ చేశాడు. ఎప్పుడైతే ఈ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అయిందో ఈ టోటల్ వోల్టేజ్ అనేది వేరియబుల్ రెసిస్టర్కి అక్రాస్గా కొంత వోల్టేజ్ని, లోడ్ రెసిస్టర్కి అక్రాస్గా కొంత వోల్టేజ్ని డ్రాప్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఈ లోడ్ వోల్టేజ్ని మెజర్ చేయడానికి కూడా ఒక డీసీ వోల్ట్ మీటర్ని లోడ్కి అక్రాస్గా కనెక్ట్ చేశాడు అనమాట. కనెక్ట్ చేసి ఏం చేశాడంటే ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ని ఫస్ట్ స్టార్టింగ్లో దాని మ్యాక్సిమం రెసిస్టెన్స్ పొజిషన్లో పెట్టుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 to 100 ఓమ్స్ రేంజ్ ఉన్నటువంటి వేరియబుల్ రెసిస్టర్ అనుకోండి. ఫస్ట్ 100 ఓమ్స్ దగ్గర పెట్టేసి ఈ సర్క్యూట్ డ్రా చేస్తున్నటువంటి కరెంట్ ఎంత, కరస్పాండింగ్ లోడ్ వోల్టేజ్ ఎంతో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 100ని కాస్త 80 చేసి సర్క్యూట్ కరెంట్ ఎంత, లోడ్ వోల్టేజ్ ఎంత. అదేవిధంగా సర్క్యూట్ ఈ వేరియబుల్ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని 60 ఓమ్స్, 40 ఓమ్స్, 20 ఓమ్స్, 0 ఓమ్స్ ఈ విధంగా డిఫరెంట్ వాల్యూస్ దగ్గర అమ్మీటర్ రీడింగు, వోల్ట్ మీటర్ రీడింగు తీసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఆయన ఏం చేశాడు, మ్యాక్సిమం రెసిస్టెన్స్ దగ్గర మ్యాక్సిమం అంటే ఈ వేరియబుల్ రెసిస్టర్ దాని మ్యాక్సిమం పొజిషన్లో ఫిక్స్ చేయడం జరిగింది. మ్యాక్సిమం పొజిషన్లో ఉందంటే ఏంటి, సర్క్యూట్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉందంటే ఈ సర్క్యూట్ డ్రా చేసే కరెంటు తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కరెంటు ఈ వాల్యూ ఆఫ్ కరెంట్ అనుకుంటే, ఇంత కరెంట్ అనుకుంటే, ఆ కరస్పాండింగ్ కరెంట్ దగ్గర లోడ్ వోల్టేజ్ ఇది అనుకుంటే, ఇప్పుడు మనకి గ్రాఫ్లో పాయింట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది లోడ్ వోల్టేజ్ విఎల్, ఇది సర్క్యూట్ కరెంట్ ఐఏ. తర్వాత ఏం చేశాడు, ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూని తగ్గించాడు. దీని వాల్యూ తగ్గిందంటే టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుందిగా. ఎప్పుడైతే టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ తగ్గుతుందో ఈ టోటల్ సర్క్యూట్ డ్రా చేసే కరెంట్ పెరుగుతుంది. ఆయన ఏం అబ్జర్వ్ చేశాడంటే దీన్ని తగ్గించినప్పుడు అమ్మీటర్ డ్రా చేసే కరెంట్ పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం లోడ్ వోల్టేజ్ కూడా పెరుగుతుంది అనమాట. సో లోడ్ వోల్టేజ్ పెరుగుతుంది, సర్క్యూట్ యొక్క కరెంట్ కూడా పెరుగుతుంది. కరస్పాండింగ్ పాయింట్ ఇక్కడ వచ్చిందనమాట ఆయనకి. తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఇంకొంచెం తగ్గిస్తే సర్క్యూట్ డ్రా చేసే కరెంటు ఇంకొంచెం పెరిగింది, లోడ్ వోల్టేజ్ కూడా ఇంకొంచెం పెరగడం జరిగిందనమాట. ఈ విధంగా ఆయన డిఫరెంట్ వాల్యూస్కి డిఫరెంట్ పాయింట్స్ వచ్చినాయి అనమాట. ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ ఇలా ఒక లైన్ని తీసుకొచ్చాడు. ఆ లైన్ పేరే ఈ లైన్ యొక్క స్లోప్ని ఆయన రెసిస్టెన్స్ అన్నాడు. అంటే ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. కండక్ట్ చేయడం వల్ల ఏం జరిగింది, ఈ రెసిస్టెన్స్ని తగ్గించే కొద్దికి సర్క్యూట్ యొక్క కరెంట్ పెరుగుతుంది. సర్క్యూట్ యొక్క కరెంట్ పెరిగేటప్పటికి లోడ్ వోల్టేజ్ కూడా పెరగడం స్టార్ట్ అయిందనమాట. అంతే. ఆయన ఏం చెప్పాడంటే వోల్టేజ్ అక్రాస్ ఎనీ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ సేమ్ కండక్టర్. వోల్టేజ్ అక్రాస్ ఎనీ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సేమ్ కండక్టర్. అంటే ఈ రెసిస్టెన్స్ని తగ్గించడం వల్ల లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్ పెరిగింది. లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎప్పుడైతే పెరిగిందో లోడ్ వోల్టేజ్ పెరిగింది. అదే ఆయన ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేసాడు అనమాట. వోల్టేజ్ అక్రాస్ ఎనీ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సేమ్ కండక్టర్ ప్రొవైడెడ్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టుకుంటే వోల్టేజ్ అక్రాస్ ఎనీ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ కండక్టర్. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఆయన ఏమన్నాడంటే, సో V ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ IR అన్నాడు. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్నే రెసిస్టెన్స్ అన్నాడు.
సేమ్ స్టేట్మెంట్నే మనం ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ద రేషియో ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెర్మినల్స్ ఆఫ్ ఎనీ కండక్టర్. ద రేషియో ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెర్మినల్స్ ఆఫ్ ఎనీ కండక్టర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ కండి, టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సేమ్ కండక్టర్. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సేమ్ కండక్టర్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ద కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్ ఆర్, provided that the temperature of the conductor is constant. దీన్నే ఓమ్స్ లా అని చెప్పుకోవడం జరుగుతుందండి. సో చూడండి, సో ఈ లాని ఓమ్స్ అనే శాస్త్రవేత్త మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ లాకి ఆయన పేరు పెట్టుకున్నాడు, ఓమ్స్ లా. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన పేరు మీదే ఈ రెసిస్టెన్స్కి యూనిట్స్ కూడా మనకి ఓమ్స్ అని ఇవ్వటం జరిగింది. సో ఓమ్స్ లాని ఇంకొకసారి మనం జాగ్రత్తగా చూద్దామండి. ఓమ్స్ లా అంటే ఏం లేదండి, వోల్టేజ్ అక్రాస్ ఎనీ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సేమ్ కండక్టర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దీన్నే ఇంకో రకంగా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెర్మినల్స్ ఆఫ్ ఎనీ కండక్టర్, ద రేషియో ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ టెర్మినల్స్ ఆఫ్ ఎనీ కండక్టర్ to the current flowing through the same conductor is constant at constant temperature is called Ohm's law. This is all about Ohm's law. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అట్ ద సేమ్ టైం కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.